సమాప్తి. నేను చదివి గౌరవలేదు చెప్పుకున్నాం. రీడింగ్ శ్లోక. తామస అహంకారం నుంచి సూక్ష్మ తన్మాత్రలు, వాని నుండి స్థూలతత్వాలు ఉత్పన్నమైనవి. రాజస అహంకారం నుంచి ఇంద్రియాలు, సాత్విక అహంకారం నుంచి 11 మంది దేవతలు ఉద్భవించారు. తామస అహంకారం నుంచి శబ్దం పుట్టింది. దాంతోపాటు శబ్దాన్ని గ్రహించుటకు చెవులు, శబ్దం మాధ్యంగా ఆకాశం, శబ్దానికి మాధ్యంగా ఆకాశం, తరువాత స్పర్శ, దానికి వాయువు, చర్మము. శబ్దము, ఆకాశము, చెవులు, స్పర్శ, వాయువు, చర్మము. చెవులు, చర్మం. విత్ అటెండింగ్ all Mysore Pak. Show me. Bring that and show me. और भी है क्या? और भी है तो फिर वो क्यों रखा? लो. ముందుకెళ్ళండి. అక్కడ కూడా దండం పెట్టుకోండి. ఇక్కడ వస్తారు, అక్కడ వస్తారు. ఆ 2 మంత్రాలు వస్తారు అనిపించాయి. टुकड़ा क्यों किया? टुकड़ा किसने करने के लिए बोला? मैं कब बोला? मैं चाकू से निकालने के लिए बोला. सुना नहीं लगता. और नीचे और भी है. लो ऊपर सब. इतने दिन क्यों रखते हैं? నా దగ్గర పంపించావు, ప్రసాదం తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు పంపించావా? ఒక దొన్ని ఉంటుంది, దొన్ని తీసుకుని దానిలో పెట్టుకోను. దొన్ని తెచ్చుకుంటారంటే ఆవిడ టేకే. ధ్వని, ఆకాశం. ధ్వని సంచారానికి ఆకాశం ఒకటి చాలా. ఇద్దరు తల్లిదండ్రులు, తండ్రి కొడుక ఒకటి చాలా. తర్వాత స్పర్శ, వాయువు, చర్మం. మనకి స్పర్శ గాలి చర్మానికి తగులుతుంది. అది గాలి. తర్వాత వాయువు, అదో చర్మం. ఈ విధంగా. అట్లాగే స్మెల్ అంటే వాసన కూడా గాలి ఉండాలి కదా. వాసన వచ్చే ప్లేసు గాలి, ముక్కు. ఆ తర్వాత నాలికకి దానికి నీళ్ళు, అంటే టేస్ట్ కావాలంటే దానిలో కొంత వాటర్ కంటెంట్, అంటే ఈ రకంగా టేస్ట్కి నీళ్ళు,
నీళ్ళని మనం ఏం చేస్తాం? నీళ్ళకి వాహనంగా నీళ్ళు, నాలిక, సూక్ష్మం నుంచి రుచి, రుచి, నీళ్ళు, నాలిక, రుచి, నీళ్ళు, నాలిక, శబ్దము, ఆకాశము, చెవులు. అలాగే అగ్ని, కళ్ళు, దృష్టి. అగ్ని, దృష్టి, కళ్ళు. అంటే అగ్ని, దృష్టి, కళ్ళు. ఈ విధంగా సూక్ష్మం నుంచి అన్ని అహంకారంతో, తామసిక అహంకారం, రాజసిక అహంకారం, సాత్విక అహంకారం. సాత్విక అహంకారం నుంచి దిక్పాలరు, దానికి సంబంధించిన దేవతలు 11 మంది. వాయుదేవుడు, సూర్యదేవుడు, వరుణదేవుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, మిత్రుడు, బ్రహ్మ, చంద్రుడు అనువారే ఈ 11 దేవతలు. అయిపోయింది బస్. చైతన్య మహాప్రభు పదిహేనవ శతాబ్దంలో బెంగాల్లో నవద్వీప్, ఆ నవద్వీపులో కూడా అంతర్ద్వీప్, మాయాపూర్, భగవంతుడు నవద్వీపాలను కూడా నవదా భక్తికి ఒక్కొక్క ద్వీపము నవదా భక్తికి అంగాలు. కీర్తన, భగవంతుడు ఆ విధమైనటువంటి లీలలు కీర్తన ద్వారా, శ్రవణం ద్వారా భగవంతుడి విధంగా नवदा थोड़ा 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 जरूरत नहीं, तो उसमें से निकाल दो, इसमें डाल दो। కాబట్టి నవద్వీపము నవదా భక్తికి దాన్ని నవ బృందావనం అని కూడా అంటారు. గౌరీ లీలలు జరిగినటువంటి ప్రదేశాన్ని వాళ్ళ రాధాకృష్ణులు లీలలు జరిగింది బృందావనం. రాధాకృష్ణులు ఒకటే కృష్ణుడు గౌరంగ మహాప్రభువుగా ఆయన సంకీర్తన లీలలు చేశారు. రాధాకృష్ణులు రాసలీల, రాసలీలలు, చైతన్య మహాప్రభు సంకీర్తన లీలలు, రాధాకృష్ణుల हरिबोल जा रहे हैं, दे दो, कुछ 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 करते रहते हैं. అవన్నీ అయిపోయింది. ప్రసాదం ఇవాళ బాక్స్ ఇటీయండి. మైసూర్ పాక్ పరీక్షలు వీళ్ళకి ఏం ఎగ్జామ్స్ ముక్కలు చేయమాకండి.
మిగతా దీనిలో తీసుకొచ్చి పడేయండి. అందుకని దాన్ని నవ బృందావనం. రాధాకృష్ణులే ఇద్దరు కలిసి, కృష్ణుడు రాధారాణి కాంప్లెక్షను, రాధారాణి అంగకాంతి అంటారు కాంప్లెక్షను, రాధారాణి భావం, మూడ్ అండ్ కాంప్లెక్షన్. చైతన్య మహాప్రభు ఈజ్ ఇన్ ది కాంప్లెక్షన్ ఆఫ్ రాధారాణి, ఇన్ ది మూడ్ ఆఫ్ రాధారాణి. Krishna has taken the form of Radha's mood, Radharani. ఏమి ఆయనకు వచ్చి జనం అంతా కూడా నేనంటే పడిచేస్తూ ఉంటారు. అదే ముక్కోటి దేవతలు, బ్రహ్మ, శివుడు. నా మనసు రాధారాణి వైపుకి పోతుంది. అదే రకంగా రాధారాణి ఆమె నేనంటే నా భక్తులు ఆమె ఏమనుభవిస్తుంది, దానిలో ఉండే ఆనందం ఏంటి, దానిలో ఉండే భావం ఏంటి, భగవంతుడికి రాధారాణికి ఎలాంటి సుఖానుభూతి కలుగుతుంది, అదొక కారణం. అంటే రాధారాణి ఎంత మహాభావంలో ఎప్పుడు కృష్ణుడి కోసం, కృష్ణ ఉండే ఏం సుఖం కలుగుతుంది, ఏం అనుభూతులు కలుగుతున్నాయి. రెండోది భగవంతుడు బ్రజభక్తిని ప్రపంచానికి పరిచయం చేయదలిచాడు. మామూలుగా అందరికీ దాస్య భక్తి, చిన్న జీయర్లు వీళ్ళంతా వాళ్ళ స్త్రీ సంప్రదాయం. లక్ష్మీనారాయణులు వైకుంఠంలో ఉంటారు, వైభవంలో ఉంటారు. అందరూ కూడా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, రకరకాల ఉత్సవాలు. కానీ బృందావనంలో కృష్ణుడిని అంత వైభవంగా ఎవరు అందరూ కృష్ణుడిని దేవుడిగా కూడా చూడరు. బృందావనంలో ఇంకా ఉన్నాయా? కింద ఉన్నాయని అడగండి. ఏం చెప్పా? వాట్ డిడ్ ఐ సే? కాంప్లికేటెడ్. వాట్ డిడ్ ఐ సే? వైకుంఠ భక్తి, దాన్ని ఐశ్వర్య భక్తి అంటారు. బృందావనంలో భక్తిని మాధుర్య భక్తి. అంటే వాళ్ళు కృష్ణుడు దేవుడు, మనం సేవకులు. బస్ కృష్ణుడు అంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ. కృష్ణుడు అంటే వాళ్ళకి అటాచ్మెంట్. ఎందుకో తెలియదు వాళ్ళకి, కానీ కృష్ణుడు లేకుండా మేము ఉండలేము. వెరీ హై స్టేజ్. మనమంతా కూడా కృష్ణుడి దగ్గరికి, కృష్ణుడి దేవుడు కాబట్టి ఆయన వెనకాల ఉండడం మంచిది. మనకు అన్ని రకాలుగా సాయం చేస్తాడు. మనం చేసే భక్తి సహజమైన భక్తి కాదు, సకారణమైన భక్తి. సహజమైన భక్తి అంటే తల్లి పిల్ల ఉంటారు, తల్లి కొడుకు. ఆ కొడుకు నానా రకాల రోగాలు ఉండొచ్చు, కానీ తల్లి మాత్రం అంటే పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టుకుంటుంది. అంతే కదా, తలకాయ పండి వింటున్నట్టుగా. అప్పుడు దాన్ని ఇంటరాక్టివ్ అంటారు. మాట్లాడుతాడు కొద్దిగా అంత వింటున్నారా లేదా, నిద్రపోతున్నారా, నిద్రపోతూనే ఉంటున్నారు. కాబట్టి బృందావనంలో వాళ్ళు కృష్ణుడు దేవుడు, ఆయనకు పూజలు చేయాలా, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలా, న్యాచురల్లో
న్యాచురల్లో అంటే దానికి ఫార్మాలిటీ అక్కర్లా. ఒకసారి జరిగింది కదా, మదన్ గోపాల్ మధురలో ఒకళ్ళ ఇంట్లో, ఆ ఇంటి ఆమె ఒక చేత్తో పళ్ళు తవ్వుకుంటూ రెండో చేత్తో కిచిడి కలుపుతూ, ఎందుకు కృష్ణుడు మాకు ఆకలి నిద్రలో ఆకలి అంటున్నాడు, నాకు స్నానం చేయడానికి టైం లేదు అందుకని పళ్ళు తవ్వుకుంటూనే కిచిడి తయారు చేస్తుంది. మరి దేవుడికి అట్లా చేస్తారైంది, చాలా తప్పది. దేవుడికి ముందర అంతా తయారైపోయి స్నానం చేసి ఉతికి నోట్లేదు, కిచెన్ సరి చేసి ఏమీలే, మామూలుగా మన వాళ్ళకి చేసినట్టుగా. దాని అంటారు న్యాచురల్, స్పాంటేనియస్. ఇవాళ కృష్ణుడు దేవుడు అనుకోవటంలా. కృష్ణుడు మన పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు, వెంటనే ఏదైనా వండి పెట్టాలి, వాడికి ఏమైనా వండి పెట్టాలా. దేవుడనే తెలీదు. బ్రిజంలో ఎవరికి కూడా కృష్ణుడు దేవుడు అని తెలియదు. ఆయన ఒక తుంటరి మనిషిగా, దొంగగా, హృదయ ప్రసీదం నవనీత చోరం. కృష్ణుడు మిగతా పిల్లలతో పాటు ఒక పిల్లవాడు, కానీ కృష్ణుడి వాళ్ళందరి దృష్టి కృష్ణుడి మీద. దీని ఏమంటారు? యోగమాయ ప్రభావం. ఇక్కడ మనం దేవుణ్ణి వదిలిపెట్టేసి హీరోయిన్ లాగా తిరుగుతూ, నానా అగసాట్లు పడుతూ, నానా దుఃఖాలు అనిపిస్తే ఆయన కూడా మనం వదిలిపెట్టుకోండి ఇక్కడే, అంతే కదా. ఈ జగత్తు యొక్క లక్షణం ఎవరికైనా అర్థమైతే, ఎందుకు వచ్చాను బాబు ఇక్కడికి, అన్ని ఇబ్బందులే, నడుము ప్రాబ్లము, కళ్ళ ప్రాబ్లము, ఆర్థిక ప్రాబ్లంలు, ఈగో ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్. అదే ఎక్కడికి పోయినా కూడా ఈగో క్లాష్. మీరు మందిలో రాగానే రమాదేవి మాతాజిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఆ కోపం వస్తుంది ఏం పోవడం, లక్ష్మితో ఎట్లా మాట్లాడాలి, అంతా ఈగోయే. న్యాచురల్ రిలేషన్ లేదు. ఇప్పుడు తడువుకుంటూ ఉంటారు. ఇట్లా మాట్లాడితే ఆమె డైలాగ్ వేస్తుంది, అదే మీ బతుకంతా అంతే కదా. కాన్ఫిడెంట్గా నేను లక్ష్మిని తిట్టినా కూడా లక్ష్మి తప్పు అనుకోదు. మా ఇద్దరి మధ్య అంతా ఉందేందట సంబంధం, ఉందే లేదు. ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్స్. దీన్ని ఈగో ప్రాబ్లం అంటే అన్ని ప్రాబ్లమ్స్. ఇక్కడ వేడిగా ఉందా లేదా, భోజనం చల్లబడిందా లేదా, రుచిగా ఉందా లేదా, ఎవ్రీథింగ్ ప్రాబ్లం. ఒకటి కాదు. ఇక్కడ రోడ్డు మీద పోతే ఏం రోగాలు వస్తాయి, ఏం యాక్సిడెంట్ అవుతుంది, ఇంటికి పోతే బాధ్యతలు, మీ పద్ధతులు మీ శరీరం ఒకటి డిమాండ్ చేస్తుంది, ఎదుర్కొన్న బాధ్యతలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన మందిరంలో సోంబేరులాగా, కానీ మందిరం వాళ్ళు లాగి పీకి మందిరం అంటే ఈ టైంకి నువ్వు ఇది చేయాలి. సో మనం ఇక్కడ బలవంతంగా మనకి ఇష్టం లేకపోయినా కూడా, కానీ బృందావనంలో అందరూ సహజంగా అంటే వాళ్ళు ఆ పర్ఫెక్షన్ అటైన్ చేశారు. వాళ్ళు ఎవరైనా పోగలరా బృందావనానికి? అట్లా ఇజ్ ఇట్ ఎ జోక్ దట్ ఎవ్రీబడి కెన్ గో టు బృందావన్? హైయెస్ట్ థింగ్. ఎన్ని జన్మలు, ఎన్ని సేవలు, ఎంత జ్ఞానం, ఎంత చేసి ఆఖరిలో బ్యాక్ టు గోలోక. మనం ఇక్కడంతా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మనకి కృష్ణుడు అంటే ప్రభుపాద 80 ఏళ్ళు, అని ఏం బట్టితో రోగాలు, 80 ఏళ్ళు ఛాలెంజెస్, ఇబ్బందులు. కృష్ణుడి సేవ చేయకుండా నేను ఉండలేను, అంతే కదా. ప్రభుపాద ఈ వాజ్ నాట్ కేరింగ్. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మన దగ్గర డబ్బులు లేవు, మనుషులు లేరు, ఉన్నదంతా పోతూ ఉండడం. మనం ఆ మూడే అలవాటు చేసుకోవాలని చూస్తున్నాం. ఉన్న వాళ్ళతో, ఉన్న డబ్బులతో మనం కృష్ణుడికి, మీకు డబ్బులు లేవు,
అప్పుడు 200 ఆర్తి ప్లేట్లు పడేస్తారు. అయినా మేము 3 సరిగ్గా అయితే 500 పడేస్తే మనకి నష్టమేం లేదులే, దేవుడు గట్టిగా చూసుకుంటాడనే ఆలోచన వస్తుందా? ఆలోచన అంటే స్వార్థం. ప్రోగ్రాంకి వస్తుంటే గుర్తుండదా? ప్రోగ్రాంకి పోతున్నా అంటే ప్రోగ్రాంకి వచ్చేప్పుడు కొద్దిగా 10 రూపాయలు 20 రూపాయలు దగ్గర పెట్టుకోవడం, లేకపోతే నాకే చెప్పండి మీదే సరే డ్యూటీ అంటే నేనే తీసుకొస్తా. డ్యూటీ మీది కాబట్టి నేను మామూలుగా వస్తా, మా వాళ్ళగా సరే అని గుర్తుపెట్టుకోవడం. ఈ డబ్బులు వ్యవహారం ప్లేట్లు ఏం పడాలి మీరే చూసుకోండి, నేనే తెస్తా. ఒక 50 రూపాయలు 20 రూపాయలు ప్రోగ్రాంకి బయలుదేరుతాను, జైల్లో పెట్టుకోవడం. జనాలకి అలవాటు లేదు. ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. పెద్దవాళ్ళ దగ్గరికి పోయేప్పుడు ఏదో ఒక పండు, ఒక పుష్పం, దానివల్ల మన అంతులేని భాగ్యం ఇట్ ఓపెన్స్ అప్. మీరు కృష్ణుడితో డీల్ చేస్తున్నారు. డీలింగ్ విత్ త్రిలోకినాథ్, ఈ 3 లోకాలకి అధిపతి అయిన కృష్ణుడితో డీల్ చేస్తున్నాడు. ఓకే నీకు అదే సుధాముడు కటిక దరిద్రుడు, ఆ పక్కింట్లో అటుకులు అడుక్కొచ్చి తీసుకెళ్ళాడు. దానికి ఆ కల్చర్ ఉంది. దేవుడి దగ్గరికి నేను ఒట్టి చేతులతో ఎలా పోతా? ఓకే నీకు మంచి సభ్యత ఉన్నవాళ్ళు. మనం రాజస్థాన్ వాళ్ళు ప్రోగ్రాంకి పోయాము, వెరీ కల్చర్డ్. చూస్తే ఎంత అమాయకుల్లాగా, ఎంత శ్రద్ధగా, ఎంత తత్పరత. అది రోజు ఉండాలి. గౌరవం ఉంది భక్తులంటే, భగవన్నాం అంటే శ్రద్ధ ఉంది. కానీ రోజు చేస్తుంటే మనలో కూడా సహజంగా భక్తి కలుగుతుంది. మనలో దేవుడు అంటే శ్రద్ధ అనేది ఉంది. ఎవ్రీథింగ్ బై ట్రైనింగ్. సో ఇక్కడ నవ బృందావనం అంటే మాయాపూర్ నవద్వీపధామం. భగవంతుడు బ్రజలీలల్ని ఈ భూమి మీద సంకీర్తన లీలలాగా, అదే మన సంకీర్తనలో ఏం చూడం, ఎవరైనా కూడా వచ్చేసి భగవన్నామం అంటాం. సంకీర్తన లీలలో ఎక్కువగా వారు మన పూజలు చేయాలన్నా నిలబడండి, వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళు ఆమె నిద్రపోతే మేము నిద్రపోవడం అనుకో, మేము వినాలా? క్లాస్ ఉన్న సమయం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను రెడీగా. ఆ తర్వాత రోజంతా మేము పీకి లాగి చదువుతున్నారే. క్లాసులో ఉన్నప్పుడు క్లాస్, కీర్తనలో ఉన్నప్పుడు కీర్తన. ఆ తర్వాత రూమ్కి పోయి ఏం చేసుకుంటారు? భోజనం చేయకుండా నిద్రపోండి. ఎవరు అడగ వచ్చి తినలేదేమో, మీరే ఎత్తుక్కుంటూ పోతారు ప్లేట్ పట్టుకొని. ఆ విషయం చెప్పక్కర్లా కదా. అంత నిద్ర వస్తుంది, భోజనం పోకుండా క్లాస్ అందరిపోయి నిద్రపోండి. అది చేయరు, మళ్ళీ తినేసి నిద్రపోవాలి అనే కదా. సో దీన్ని మాధుర్య భక్తి. యశోదమ్మ ఏం చేసుకుని ఉంటుంది, గోపికలు ఏం చేస్తుంటారు ఎన్ని జన్మల నుంచి, గోప బాలురు ఏం చేస్తుంటారు, ఆ బృందావనంలో నుండి లతా గుల్మాలు, అక్కడ ఉండేటువంటి కోతులు, ఆవులు. ప్రభు ఇక కీళ్ళ రోగం, మోకాళ్ళు వంగితే వంగి దండం పెట్టండి. ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు గురువు గారి దగ్గర పండుకొని కానీ మోకాళ్ళ మీద కానీ అట్లా అక్కడ కూడా గురు జగన్నాథుడు ఎటానా వారు వాళ్ళు ఎదురుకుండా కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. జనాన్ని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టి మాకు. సో చైతన్య మహాప్రభు
ఆయన ఆ రూపంలో రావడానికి కారణం రాధారానికి ఎలాంటి అనుభవం కలుగుతుంది, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే బ్రజభక్తిని నేను ఉచితంగా జన్మలు పడతాయి, కానీ నేను భగవంతుడు కావాలంటే ఇవ్వగలడు కదా. భగవంతుడు ఎవరినైనా కూడా భక్తుడు చేయగలడు. ఎంత నీచేత జగాయి మాతాయిలు ఠక్ భక్తుడు అయిపోయారు. ఏమీ లేదు వాళ్ళు చేసుకున్న అన్ని పాప పొందే. భగవంతుడు భగవన్నామం యొక్క గౌరంగ మహాప్రభు తన యొక్క, అందుకే ఆయన అవతారాన్ని ఏమంటారు, ఔదార్య పురుషోత్తముడు. వేరు వేరు పేర్లు భగవంతుడు అవతారికి. కృష్ణుడిని లీలా పురుషోత్తముడు, పుట్టినప్పటి నుంచి. ఏం చేస్తారు మీరు? కూర్చోండి. ఖాళీగా ఉంటే వెళ్ళిపోతారు ప్రశాంతంగా. ఖాళీగా ఉంటే తొందర అయింది. దగ్గరండి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంత పోయిందా బిజినెస్లో? కానీ మీ మిత్రులు మోసం చేశారా? మీరు తప్పుడు ఏం బిజినెస్? ఇంటీరియర్స్. ఏమైనా స్టాక్ ఇంకా మిగిలిందా? మేము కొనుక్కుంటాం. స్టాక్ ఏమైనా మిగిలిందా? మందిరాన్ని కొనుక్కోవాలి మేము కొన్ని బీరువాలు. ఇప్పించగలరా? మీ ఫీల్డే కాబట్టి ఇప్పించగలరా మాకు బీరువాలు? అవును, ఆయన నడుపుతున్నాడు కదా. ఆయన లాగానా మీరు? సొంత బ్రదర్ కాబట్టి ఆయన భక్తి చేశాడు, మీరు భక్తి చేయలేరు. భక్తి చేయకపోవడం మీ కర్మలు బాగాలేవు, పోయినారు. ఆయన కొద్దిగా భగవంతుని పట్టుకుని పనిచేస్తున్నాడు, ముందుకు పోతున్నాడు. అది మీరు నేర్చుకోవాల్సింది. హరిప్రసాద్ బాగా తెలుసా? ఇక్కడ చాలా పనులే చేశాడు. మన ఇప్పుడు తగ్గింది కొద్దిగా రావడం. ఇప్పుడు నెలకు 1-2 సార్లు అట్లా వచ్చేసి వెళ్ళిపోతాడు. అంతకుముందు రెగ్యులర్గా వచ్చి మందిరానికి డబ్బులు ఖర్చు పెడితే అన్న అవి పండగలు అంటారు. ఇప్పుడు రాబోయేది నెక్స్ట్ 3 మార్చి పెద్ద పండగ, సాయంత్రం పూట గౌరీ పూర్ణిమ. अरे वाल अर्जेंट नैवेद्यान की कौन जा रहा है? मेक श्योर दट దీనిలో ఉల్లిపాయలు ఏం లేదు కదా, ఉల్లిపాయలు ఏం లేదు. ఇవ్వండి, తెలుసు అరివాళ్ళు ఇవ్వండి. అది తీసుకెళ్ళి లోపల మీరు కానీ ఆ సెర్ష్ అయి ఉంటే నైవేద్యం పెట్టండి. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అంటే పెట్టచ్చు. అరివాళ్ళు చికెన్ పెట్టి చెప్పు, తులసాకేసి డైరెక్ట్ ఇప్పుడే పెట్టామనండి. అవి తెలుసులే, రోజు స్వీట్స్ పెడుతూ ఉంటుంది. अरिवाल आप क्या बता रहे हैं? उनको पता है तुलसा कैसे? वो डेली स्वीट्स वही करती है. అక్కడ దేవుడి దగ్గర బలదేవుడి దగ్గర పెట్టి తులసా కేసి గంట కొట్టి అదే మీరు గంట కొట్టేదాకా ఆగండి, గంట కొట్టేదాకా ఆగండి. అంటే నైవేద్యం పెట్టేసినట్టు ఇక పోయి అక్కడ ఇంకా తినచ్చు మీరు. ఆ గంటలు శబ్దాలు. అరివాళ్ళు కూర్చోండి 2 నిమిషాలు. ఖాళీగా ఉంటే పెళ్ళాం బిడ్డలు ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఆదాయానికి ఏం చేస్తున్నారు మరి? ఇబ్బంది అല്ല, దేవుళ్ళు ఇబ్బంది అല്ല. మీరు వాళ్ళ ఏం పని చేద్దామని రియల్ ఎస్టేట్కి పోతున్నా. వచ్చిందా? గంటలు కొడుతుంది. అది అయిపోగానే
మధ్యాహ్నం ఎన్ని గంటలకి లంచ్? 1 గంట. మామూలుగా 12:30 లోపల వస్తే మేలు. మంది పన్ను దేవుడికి రెస్ట్ ఇస్తాడు 12:30 లోపల. మీరు పుస్తకాలు ఏమైనా చదివారా? ఇస్కాన్ బుక్స్ ఏమైనా చదివారా? ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఒకటే పుస్తకం, అన్ని టాపిక్స్. ప్రభు నాకు ఇచ్చారా మీకు? ఇంకో 5 నిమిషాలు ఆఫ్ చేస్తాం. మీరు కూడా తీసుకుని మీకు ఒక పుస్తకం ఇస్తాం. ఖాళీగా ఉన్నా అని చెప్పమాకండి. ఇది పుస్తకం తీసి అటు ఇటు మీకు నచ్చినటువంటి టాపిక్ ఏదైనా 2-3 పేజీలు చదవడం, 2-3 మాలలు జపం చేయడం. జపమాలు ఉందా? 108 పుస్తకాలు అండి. తీయండి, బయటికి తీయండి. దాన్ని దుమ్ము దులిపి బయట పెట్టండి. పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకం, జపమాల. ఇంట్లో మీ భార్యకు కూడా చెప్పండి. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడల్లా కొద్దిగా పుస్తకం చూస్తూ ఉండండి. కొద్దిగా వచ్చా మంత్రం మీకు? మరి మంత్రం కాకుండా మాల ఉండి ఏం చేస్తారు? మీరు ఒక దాని నుంచి ఇంకో దానిలోకి పోతున్నారు. అంటే అసలు మీకు దేవుడు అంటే కూడా తెలియదు అనమాట. ప్రశ్న మళ్ళీ ఇది వచ్చింది, అయ్యప్ప ఎవడు, శివుడు ఎవడు, వినాయకుడు ఎవడు, ఈ ప్రశ్నలన్నీ బయటకు వస్తాయి. భగవద్గీత అయితే ఎక్కడికి పోకర్లా, అక్కడికి పోయి జ్ఞానం రాకపోతే లాభమైంది. ఇట్లా మీలాంటి ఆయన ఒక ఆయన కాకరకాయని కాశీ తీసుకుపోయాడు. అది బాగా గంగా నదిలో బాగా 3 సార్లు, కానీ మళ్ళీ క్వశ్చన్స్ తెచ్చేదిగానే ఉంది. మన బతుకు కూడా అలాగా మనం స్వాముల దగ్గర కూర్చొని భగవద్గీత వింటూ ఉండడం, మనకంటే ప్రశ్నలు అడగడం, ఏం సార్ అదేం సార్ జ్ఞానం అంతే కదా, ఎక్కడ తిరగకల్లా. ఇంగ్లీష్లో సామెత ఉంది, రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఎప్పుడు తిరుగుతూ ఉంటే ప్రశాంతం కూర్చొని వినేది. ఎప్పుడు ఇట్లా పోయి కాశీకి పోయి ఒకరోజు శబరిమల అయిపోయి ఒకరోజు, ఇంకో రోజు అదేంటది ఆయన ఏదో ఆకాశ జ్యోతి అంటారు, అది అరుణాచలం పోయొచ్చారు. అది కూడా అరుణాచలం కూడా పోయొచ్చారా తమిళనాడులో? సో ఇదంతా నిజంగా మీకు దేవుడు అర్థమైతే బాగుపడతారు. ఏదో ఒకసారి నల్లగొడ్లు వేసుకున్నట్టు పోయేసి వచ్చింది కదా, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బతుకైతే ఆలోచనలు అవి ఏం మార్పు రాలి. నిజంగా అర్థమైతే మాలాగా మారిపోతారు. ఒక వే ఆఫ్ లైఫ్ ఎక్కడున్నా కూడా మనం ఏ విధంగా బతకాలి, సాధన చేసుకోవాలా, నియమాలు పాటించాలా, రోజు కొద్దిగా స్టడీ అధ్యయనం చేయాలి భగవద్గీత. ఒక పుస్తకం ఇస్తాం కదా, మాలు బయటికి తీయండి. మీకు మంత్రం రాదన్నారు కదా, అది చదవండి ఒకసారి. చదవండి పూర్తిగా. ఇంకో లైన్ ఉంది, చదివారా? మళ్ళీ చదవండి. ఒక లైన్ చదవడం వినపడింది నాకు, మళ్ళీ చదవండి. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ విద్యానందాయ శ్రీనివాసానంద గౌరవ భక్తినందన. తెలుగు రాదా సరిగ్గా? ఏం చదువుతారా? తమిళమా? తెలుగే సార్. తెలుగు రైట్ దాంట్లో తెలుగు మర్చిపోయినాను సార్. తెలుగు మాట్లాడతాను, చదువు రాదనమాట. అదొక గొడవ. కనీసం ఈ 2 మంత్రాలు నేర్చుకోండి. కనీసం మనం మిగతా పుస్తకాలు చదవలేకపోయినా ఈ 2 మంత్రాలు కరెక్ట్గా నేర్చుకుని అవి చేసుకుంటూ ఉండాలి. ఇస్తాను మీకు కార్డు, మీ కార్డు. భగవద్గీత ఉందేమో ఇంట్లో,
ఉంది సార్, బుక్ ఉంది కానీ ఎప్పుడు సార్ చదవలేదు. ఏమంటే ఓపెన్ లేదు. కానీ చదువు రాదు కదా మీరు ఇప్పుడు ఆ మంత్రం సరిగ్గా చదవాలా. ఎక్కువ హిందీలో వాళ్ళ దగ్గర ఉండేసి ఇది పోయింది. ఇటు తెలుగు పోయింది, అటు హిందీ సరిగ్గా రాదు. అదే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేది. తో చైతన్య మహాప్రభువులు భగవంతుడి యొక్క అవతారం, ఆయన పేరు అది శ్రీకృష్ణ చైతన్య. అందుకే ఆ మంత్రం నేర్చుకుని అది వచ్చి మహామంత్రం రాధాకృష్ణ. అట్లా కలపకూడదు, హరే రామ హరే కృష్ణ మొత్తం అదే ఆర్డర్లో. ఇందాక మీరు హరే రామ హరే కృష్ణ అంటే అట్లా కాదు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. అది పైకి కింద కూడా చేయకూడదు, సగం ఎగ్గొట్టేసి సగం మింగేసి, అంటే ఫుల్ అటెన్షన్. హరే వచ్చి చెప్పండి ఇప్పుడు. నువ్వు కూడా చూడ, మీరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ రామ రామ. చూసి కూడా సరిగ్గా దాంట్లో అన్నీ రెండు సార్లు వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 3 పదాలు ఆర్డర్. హరే కృష్ణ, అందుకే ఒక కార్డు దగ్గర పెట్టుకుని ఓ 2-3 రోజులు జాగ్రత్తగా. అంటే ఇప్పుడు అబ్బాయి మళ్ళా అనవా, మళ్ళా అనండి. ఆ మాత్రం నేర్చుకోండి. ఇంకా ఒకసారి అలవాటు అయిపోతే బాగానే, అలవాటు కాకపోతే తప్పుగానే అంటూ ఉంటారు. అలవాటు చేసుకునేప్పుడు కరెక్ట్గా అలవాటు చేసుకోండి, ఇంకా అదే అంటూ ఉండడం. మంత్రం సరిగ్గా ఉంటుంటే వెళ్ళి మనసు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి. అలా టైం అయింది. ఇంకా అందరూ ఒకసారి అనండి, చేతులు ఎత్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈయనకి ఆత్మ అంతకంటే చిన్న పుస్తకం ఇస్తాం, ఒక చిన్న, అంటే ఎందుకు చేయాలి ఏం చేయాలి నేర్చుకున్నాక మళ్ళీ తీసుకోవాలి. ఆ చిన్న పుస్తకం